ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చొల్లంగి అమావాస్య గురించి తెలుసుకుందాం. పుష్య అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి దక్షిణంగా యానం మార్గం మీద 3 మైళ్ళ దూరాన చొల్లంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయల్లో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వలన ఇక్కడ స్నానం చేసిన వారు నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ రోజున గోదావరి సముద్రంలో కలిసే సంగమం వద్ద శాస్త్ర విధానంగా స్నానం చేసి పితృతర్పణం చేస్తే వారికి ముందున్న 21 తరాల పితరులు నరకలోక యాతన నుండి విముక్తులవుతారని, వాటి ఫలితంగా స్వర్గలోకం ప్రాప్తిస్తుందని పురాణ కథనం. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందటానికి దీపావళి అమావాస్య రోజున చేసే పూజ ఎంతో శ్రేష్టం. అదేవిధంగా పుష్యమాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య కూడా మోక్ష సాధనకి మార్గంగా నిలుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య నాడు ఎంతోమంది భక్తులు ఆ ప్రాంతానికి చేరుకొని పుణ్యస్నానాలు చేస్తారు. పెద్దలకి పిండ ప్రదానం చేస్తారు. ఇంటి ఆచారాలను అనుసరించి దాన ధర్మాలు, పెద్దలకు తర్పణాలు వదలటం కూడా చేస్తూ ఉంటారు. గౌతముడు తీసుకొచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాల్లో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా తీసుకుని వచ్చిన శాఖ గౌతమి అనే పేరుతో మాసాని తిప్ప అనే చోట సముద్రంలో కలుస్తుంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే 6 ఋషులు కొనిపోయిన శాఖలు వివిధ పేర్లతోటి వ్యవహారంలో వచ్చాయి. తుల్యుడు తీసుకెళ్లిన శాఖ చొల్లంగి దగ్గర, ఆత్రేయుడు తీసుకెళ్లిన శాఖ కోరంగి సమీపంలోను, భరద్వాజుడు తెచ్చిన శాఖ భైరవపాలెం దగ్గర, కౌశిక శాఖ నత్తలనడక సమీపంలో, జమదగ్ని తెచ్చిందంటే శాఖ కుండలేశ్వరం దగ్గర, వశిష్ఠ శాఖ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి. నర్మదా నదీ తీరంలో చేసిన తపస్సు, గంగా నదీ తీరంలో పొందిన మరణం, కురుక్షేత్రంలో చేసిన దానం ఎంతటి పుణ్యం అనుగ్రహిస్తుందో, గోదావరి నదీ తీరంలో చేసే పుణ్యకార్యాల వల్ల ఆ 3 వరాలు ఒకేసారి సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ 7 స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడానికి సప్త గోదావరిల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అని అంటూ ఉంటారు. సంతానం తదితర కోరికలు నెరవేర్చడానికి సప్తసాగర యాత్ర చేయటం సంప్రదాయం. పుష్యబహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభమవుతుంది. యాత్రికులు 7 చోట్ల మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్ఠ సాగర సంగమం స్థానమైన అంతర్వేది చేరతారనమాట. ఇలా సప్తసాగర యాత్ర ఆది తుది దినాలు పర్వదినాలుగా ప్రసిద్ధి పొందాయి. చొల్లంగి అమావాస్య రోజున సింహాచలంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. సింహాచల అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున గిరిజనులు నాగోబా జాతరను కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆరాధ్య దైవం నాగోబా పురివిప్పి నాట్యం చేస్తాడని, నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్ గ్రామంలో ఉంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనులు ఇక్కడికి నాగోబా జాతరలో వచ్చి పాల్గొంటారు. ఈ జాతరకు 16 రోజుల ముందే పుష్య పౌర్ణమికి 1 రోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవడానికి కాలినడకన వెళ్తూ ఉంటారు. ఆ గోదావరి జలం తీసుకొస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ చొల్లంగి అమావాస్యకు ఆధ్యాత్మికపరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. తప్పకుండా సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి జలాలను సేకరించిన కలశాన్ని 40 కిలోమీటర్ల దూరంలోని పూసినగూడ గ్రామానికి
లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి తెస్తారు. అక్కడ ఒక రోజు ఉన్న తరువాత కెస్లాపూర్కు 8 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారన్నమాట. అక్కడి నుంచి బయలుదేరి కెస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి వీరు వాద్యాలతోటి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టు పవిత్ర కలశం భద్రపరిచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రి చెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం పక్కన ఉన్న పూజా మందిరం మట్టితో ఒలికి అమావాస్య అర్ధరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు. గిరిజన తెగకు చెందిన మెస్రి వంశస్థులు దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తూ ఉంటారు. మొత్తంగా చూస్తే చొల్లంగి అమావాస్య పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ మార్గంగా నిలుస్తుంది. మానవులు ఆధ్యాత్మికపరంగా ఎదగటానికి, తమ పూర్వీకులు అందించిన వారసత్వాన్ని స్మరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మానవుడై పుట్టాక పితృరుణం తప్పనిసరిగా తీర్చుకోవాలి. మరణించిన తల్లిదండ్రులకు తర్పణం వదలటం, శ్రాద్ధ కర్మలు నిర్వహించటం చాలా ముఖ్యం. జన్మనిచ్చి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులకు కృతజ్ఞతగా మరణించిన వారికి పుత్రుడు తర్పణం వదలటం అనేది బాధ్యత. ఇలా చేస్తే కుటుంబ వ్యవస్థ పటిష్టమై వంశానికి అభ్యుదయం చేకూరుకుంటుంది. పితృతర్పణం వదిలిన తర్వాత పేదలకి అన్నదానం చేయాలి. అలా చేయటం వలన పితృదేవతల ఆశీస్సులు పొందొచ్చు. అలా పితృతర్పణాలు చేసి పితృదేవతల కార్యక్రమాలు చేసిన వారికి జీవితంలో వివాహం, ఉద్యోగం, సంతానం, సంపదలు అన్నీ పితృదేవతల అనుగ్రహంతో సమకూరుతాయి. కాబట్టి ప్రతి మానవుడు కూడా మరణించిన తల్లిదండ్రులకి ఈ చొల్లంగి అమావాస్య రోజున తర్పణాలు వదిలి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి. పితరులు మనోమయ రూపంలో శ్రాద్ధకర్మ స్థలాన్ని చేరుకుని బ్రాహ్మణులతో పాటు వాయు రూపంలో భోజనం చేస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నం సమర్పిస్తే ఆ దానం అక్షయం అవుతుంది. తండ్రి, తాత, ముత్తాతలకు పితామహ ప్రపితామహ పేర్లతో శ్రాద్ధకర్మలు నిర్వహించి ఆ పై తరాల వారిని అందరినీ స్మరిస్తూ పితృపక్షంలో వైదికం నిర్వహిస్తూ ఉంటారు. ఈ చొల్లంగి అమావాస్య పితృదేవతల అనుగ్రహం పొందటానికి అనుకూలమైంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఈ విధిగా పితృ కార్యక్రమాలను చేసి వారి ఆశీస్సులు పొందాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే